ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మాట్లాడేది న్యూట్రిషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. అందరికీ బియ్యం అందిస్తున్నాను, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో వెళ్ళిపోతుంది, ఉచితంగా వెళ్తుంది. కానీ అది చాలదు. ఇంట్లో మనం పప్పులు కాయకూరలు అన్ని తినడం అవసరం, కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది. ఆంధ్ర లాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక 9 డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన కనెక్టివిటీ, దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్, దానికి కావాల్సిన ప్యాకేజింగ్, అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడవకుండా చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్, ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ అని అనుకుని 1 లక్షం ఇచ్చేస్తే మీ పని ఆవదు. దానికి కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ యూనిట్స్, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్, కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం బడ్జెట్ ద్వారా డబ్బు ఇస్తున్నాం, మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి విలేజ్లో, అది రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని, దాంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకి పోవని అని చాలా ప్లాన్ చేస్తున్నారు.